సో ఎప్పుడైనా సరే ఇద్దరు గొడవపడి మాట్లాడుకోకుండా ఉన్నది ఉందా? యు బోత్ ఆర్ నాట్ టాకింగ్ టు ఈచ్ అదర్? I don't. ఎన్ని రోజులు? హౌ మెనీ డేస్? Until he will come and say sorry. అంటే అమ్మాయి మిస్టేక్ ఉంటే కూడా నేనే చెప్పాలి సారీ. చెప్పాలి సార్, మేము మిస్టేక్ చేసినా కూడా మీ వల్లే చేస్తాం మేము. అంతే. ఆయన అనుకుంటారు ఇద్దరు అమ్మాయిలు కలిసి. అంటే మాకు బేసిక్లీ ద బెస్ట్ థింగ్ ఈజ్ వి నెవర్ గివ్స్, అంటే ఆ స్పేస్ పెట్టలేము మేము, ప్రొలాంగ్ చేయరు, రైట్? ఓకే. సో నేనే ఓకే యాజ్ అ అంటే మస్తీలో మళ్ళీ వచ్చి ఓకే వదిలేసి అయ్యింది అయిపోయింది, ఎంత సీరియస్ ఫైట్ అయినా కూడా మేము ఎంత అనుకున్నా కూడా ఐ ఆల్వేస్ కమ్ లైక్ హ్యాపీలీ అండ్ చలో. బట్ అయినా కూడా అమ్మాయికి అది సాల్వ్ అయ్యే, అంటే నేను సాల్వ్ చేయను బేసిక్లీ, ఓకే వదిలేస్తా నేను, లెట్ ఫర్గెట్ దట్ థింగ్ అండ్ లెట్స్ మూవ్ ఆన్, అలా ఉంటుంది. కాదు, అది సార్ట్ చేసుకుందాం, అది మొత్తం అంటే ఫీల్ సాటిస్ఫాక్షన్ అయిందాక దాన్ని పట్టుకుంటది, అది నేను ఒప్పుకోను. ఓకే, వద్దు, ఓకే వదిలేసాయి, మళ్ళీ దానికి ఎందుకు డిస్కషన్, మన టైం వేస్ట్, వర్క్ స్పాయిల్ అవుతుంది మనకు. లేదు, అది కూర్చొని మనం మాట్లాడాలి, ఓకే, అది సాల్వ్ చేయాలి. కానీ సో అది కూడా గుడ్ థింగ్. బట్ అందులోనే మేము అది అనేది మాకు ఇప్పుడు గ్యాప్ రాలేదు ఇప్పుడు. ఎవ్రీ టైమ్ వి ఫైట్ అండ్ వి, కానీ ఎండ్ మ్యారేజ్ లో చాలా ఫైట్స్ అయ్యాయి. అంటే మ్యారేజ్ ప్లానింగ్ లో కూడా, అంటే పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దాట్ సైడ్, అండ్ నాకు కూడా విలేజ్కి వెళ్ళి వస్తున్నారు, బాంబేకి వెళ్ళి వస్తున్నారు, పెళ్ళి ఎక్కడ అవ్వాలి, ఎక్కడ చేయాలి, అది డిస్కషన్ ఆల్మోస్ట్ అదే సీరియస్ ప్రాబ్లమ్ అయింది యాక్చువల్లీ. It was too chaotic actually during September, right? September also it became too chaotic, the decision making and everything. Okay. Like my family came and we decided something, and after some time some other decision are coming from his side. So it was like, అంటే మన కల్చర్స్ ఎలా ఉంటాయంటే మన పెళ్లి, తెలుగు పెళ్లిలో ఒక 5 days అన్నా మనకు హడావిడి ఉంటుంది, అందులో చాలా రిచువల్స్ ఉంటాయి, అన్ని రిచువల్స్ ఫాలో చేయాలి. సో వాళ్ళు ఏమంటున్నారు, మా రిచువల్స్ కూడా చేయాలి, మీ రిచువల్స్ కూడా చేయాలి. సో ఎవరైనా ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. కానీ నేనేంటంటే నాకు తెలుగు అలానే పెళ్లి కావాలి బేసిక్లీ. సో చిన్నప్పటి నుంచి ఓకే మనం చూసుకుంటూ వచ్చాం కదా. సో నాకు ఆ రిచువల్స్ అనేది బాంబేలో పుట్టి పెరిగాను, కానీ ఐ హ్యావ్ దట్ కల్చర్, నాకు చాలా ఇష్టం. ఓకే, సో ఫైనల్లీ ఎవరి మాట నెగ్గింది, ఏం జరిగింది అసలు? We compromised into like we'll get a Telugu wedding because I wanted to have a Telugu wedding. I then wanted to have Marwadi wedding. So we decided onto that, and then what we told, my side ritual I'll do everything in my hometown, you do your side ritual, we'll only come together and do shadi, that's it. నేను విలేజ్కి వెళ్ళిపోయాను 5 days ముందు, అండ్ నా రిచువల్స్ స్టార్ట్ చేశాను. హల్దీ, మెహందీ అన్ని చేసుకున్నాను. ఒక్కటే అది పోల్ తిరగడం ఉంటది కదా, అమ్మాయితోనే చేస్తారు, అది దంచడం, అది నాకు కావాలండే. సో దాని గురించి రేపు 2 days పెళ్లి ఉంది, 2-3 days పెళ్లి ఉంది, అప్పుడు ఫైట్ చేస్తున్నాం, లేదు నువ్వు రావాలి. అది పాసిబుల్ లేదు. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ టోల్డ్ మీ బిఫోర్, యాక్చువల్లీ వి ఆల్ కేమ్, సో వి బుక్ ద టికెట్స్ బిఫోర్ ఓన్లీ. సో ఇట్ వాస్ లైక్ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ టోల్డ్ అబౌట్ దిస్ రిచువల్ బిఫోర్, వి వుడెంట్ హ్యావ్ సెడ్ no. We are coming on 10th, 11 is our wedding. 10th our flight is around 11, we'll be reaching around 2-3 by the hotel, and kab hum log udhar jayenge, kab we'll do the ritual. Meantime when I'll come back, because on 11th it's an early morning muhuratam. So when I'll get ready, how the things will get managed. From Hyderabad to his village is almost 2.5 hours. So I'll traveling low, the time will go off. Then ritual I'll do. The meantime I'll come back, I'll be completely exhausted. When I'll do bridal makeup, when I'll get ready. So my parents were like, no. It was the best feeling. Like సార్ మీ ఫీలింగ్ ఏమో కానీ లైట్లీ భయం వేస్తుంది సార్ పెళ్ళంటే. ఇటు పక్క అటు పక్క మొత్తం ఎట్లా హ్యాండిల్ చేసుకున్నారు? చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉండే, కానీ నేను నా రిచువల్స్ నాకు ఎలా కావాలో అలా రిచువల్స్ మొత్తం చేసుకున్నాను. నా ఫ్యామిలీ వచ్చింది బాంబే నుంచి, ఎవ్రీథింగ్ వాజ్ డన్. అండ్ ఇక్కడ వచ్చి కూడా మేము చిన్న సంగీత్ చేసుకున్నాం కదా ఆఫ్టర్ 10th. మేము అన్ని అప్డేట్స్ చూసాం, ఫోన్లో అన్ని అప్డేట్స్ చూస్తానే ఉన్నాం. సో వాట్ అబౌట్ యూ? మీ రిచువల్స్ అన్ని కూడా మీరు మంచిగా చేసుకున్నారా? లైక్ మార్వాడిలో చాలా రిచువల్స్ ఉంది. భాత్,
Haldat. There's different names. You guys are not familiar to that. So it was a very pretty and it was very new and so overwhelming for me. We had so much fun. Like all families were there. My bua, chachi, dadaji and everybody was there and everybody was so happy. End of the day, marriage came out to be very happy heavily. Like it was such a good marriage. Yes. We planned it the way and actually it went out the way. బ్యూటిఫుల్. అంటే కిసికి నజర్ నా అలాగే. థ్యాంక్ యూ. అంత దిష్టి తగిలింది మీ ఇద్దరికి. అంటే లైక్ ద వీడియోస్ కావచ్చు అండ్ ఫొటోస్ దిగినవి కావచ్చు. యు బోత్ పర్ఫార్మ్డ్ ఫర్ అ సాంగ్ రైట్? అదొకటి. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెల్. బట్ మ్యారేజ్ లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, మన ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసుకోలేం. లైక్ తాళి కట్టేది కావచ్చు, జీలకర్ర బెల్లం పెట్టేది కావచ్చు. సో ఫర్ బోత్ ఆఫ్ యూ, విచ్ వన్ ఇస్ ద మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ డ్యూరింగ్ ద మ్యారేజ్? తాళి కట్టేది బేసికలీ. సో ఆ మూమెంట్ That's beautiful moment. Not emotional. It was a very beautiful అంటే moment. దిస్ ఇస్ ఫర్ ద మెసేజ్ హూ ద పీపుల్ హూ థింక్ మ్యారేజ్ ఇస్ నాట్ గుడ్ ఆర్ మ్యారేజ్ ఇస్ షుడ్ నాట్ మ్యారీ, నేను అలానే ఉండిపోతా. సో యాక్చువల్లీ వాళ్ళు ఈ చిన్న చిన్న మూమెంట్స్ మిస్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే. సి ఆఫ్టర్ మ్యారేజ్ మీరు కిందికి వస్తారా పైకి వస్తారా, దట్స్ లైఫ్ థింగ్, దట్స్ అ ఫేత్. మీ రిలేషన్స్ వర్కౌట్ అవుతాయా లేదా, కానీ దట్స్ అ నేచర్ బై గాడ్. లైక్ ఇట్స్ హ్యాడ్ క్రియేటెడ్, ఎవరో క్రియేట్ చేశారు దాన్ని, కానీ అంత బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం మిస్ చేస్తున్నాం. అంటే సో ఐ ఫెల్ట్ లైక్ దాట్. ఏంటి ఇంత బ్యూటిఫుల్లా అంటే మనం చేసిన ఎంటైర్ లైఫ్లో ఎన్ని స్ట్రగల్స్, చాలా అప్స్ అండ్ డౌన్స్, నెగిటివ్ పాజిటివ్ అంతా వచ్చాయి, కానీ ఆ మూమెంట్ వచ్చాక ఓ దిస్ ఈజ్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ మూమెంట్ బేసిక్లీ. ఓకే. సో ఆ ఫీలింగ్ వచ్చేసింది ఇన్నర్ నుంచి. కొంచెం చాలా షివరింగ్ ఏమైనా వచ్చిందా తాళి కట్టేటప్పుడు? షివరింగ్ రాలేదు, స్ట్రాంగ్ గా ఉన్నాను, కానీ ఆ ఎమోషనల్ అయ్యాను లోపల నుంచి చాలా. ఒకటే ద బెస్ట్ మూమెంట్ అనిపించింది నాకు. అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్. అంటే లైఫ్లో నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి, చాలా పాజిటివ్ వచ్చాయి, నెగిటివ్ వచ్చాయి, అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి, అండ్ హ్యాపీనెస్ కూడా వచ్చాయి, కానీ దిస్ వాజ్ ద హ్యాపీనెస్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్. అంటే అంత బ్యూటిఫుల్ అనిపించింది నాకు. ఓకే. అండ్ మీరు చెప్పండి, అంటే ఎంత మనం రిలేషన్షిప్లో ఉన్నా, రోజు కలుస్తున్నా మాట్లాడుతున్నా సరే, మన అంటే ఒక ఆడపిల్ల వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఈ లైఫ్లోకి రావాలి, తాళిబొట్టు పడింది అని అంటే అండ్ కంప్లీట్లీ ఈజ్ ఇంకా గోవింద్ గారిదే. రిషిక అంటే గోవిందే, ఈవెన్ ఇప్పుడు రిషిక అంటే గోవింద్స్ వైఫ్ అని అంటారు, లేకపోతే గోవింద్ అంటే రిషికాస్ హస్బెండ్ అని అంటారు. బట్ వాట్స్ అ గర్ల్స్ పొజిషన్, ఒక అమ్మాయి పొజిషన్లో మీకు ఎలా అనిపించింది? లైక్ తాళిబొట్టు పడిన వెంటనే యూ గాట్ ఎమోషనల్? When I was no entire marriage I was the happiest girl. Wow. The only moment I was very emotional during my rituals, seeing people, seeing my parents, seeing because like I belong from a middle class family. So ये शादी को इतना अच्छा plan करने के पीछे is all my family, my brother. So उनके वजह से I'm here. And when I think about that and that भात का एक रिचुअल होता है, मेरे मामा घर आते हैं मेरी मम्मी को मतलब बोलने के लिए कि ले मैं आया तेरी बेटी के शादी पे, ये मेरे तरफ से तेरी बेटी के लिए, तू जी भर के बेटी की शादी कर, ऐसा बोलते हैं. So they give some gifts, some cash, whatever they feel like they do that. So that coming and mama performing, doing all that rituals, and that was, I got very emotional on that day. And on Sangeet Day, my parents performed something for me and I cried like hell that day. And I was like, meko nahi rona hai. I have been away with my family from a very small age. I have been away, like I've been staying out of my family. When I started doing the D, from that अपन नुंची आई एम स्टेइंग अवे फ्रॉम माई फैमिली. या सो एक सेपरेशन वाला फीलिंग तो मुझे नहीं था, बट एक वो लोग ने जो मेरे लिए इतने अच्छे से जो मुझे चाहिए था, जितना अच्छा उन लोग ने शादी किया ना, एंड फिर उन लोग ने मेरी खुशी में खुश होके, दैट वाज अ मोस्ट इमोशनल मोमेंट. एंड एंटायर वेडिंग I was the most happiest bride, I think. Yes, exactly. I was the most happiest bride. కానీ ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యామిలీస్. లైక్ నా ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేసింది, వాళ్ళ ఫ్యామిలీ. అండ్ ఫ్యామిలీస్ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే ఇంత బ్యూటిఫుల్ మ్యారేజ్ అవుతుంది బేసికలీ.
అండ్ నా ఫ్యామిలీ అండర్స్టాండ్ అంటే మై మామ్ డాడ్ అండ్ మై బ్రదర్ ఎవ్రీ వన్ వాజ్ లైక్ సో అండర్స్టాండబుల్. అంటే ఇలా కావాలి వీళ్ళకు అందరు మా ఇద్దరిదే విన్నారు, వాళ్ళది కూడా కాదు, ఇద్దరిది విన్నారు. ఓకే ఇలా కావాలి వీళ్ళకి, ఇలా కావాలి, ఇలా చేసిద్దాం, మ్యారేజ్ కదా. సో అది వింటూ వింటూ దే మేడ్ దట్ మ్యారేజ్ సో బ్యూటిఫుల్. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.